హలో! ఇదేంటి అని చూస్తున్నారా? ఇది నా శ్రీమంతం ప్రిపరేషన్స్. సీమంతానికి ముందు ఒడిలో పెట్టడానికి పిండి వంటకాలు చేస్తారు. మా తెలంగాణలో 5 monthsకి సీమంతం చేస్తారు. 5 monthsకి ఎందుకు చేస్తారంటే అప్పుడే మనకి టిఫా స్కాన్ అయ్యి బేబీ బాడీ పార్ట్స్ అప్పుడే స్టార్ట్ అవుతాయి, ర్యాపిడ్లీ స్లోగా డెవలప్ అవుతాయి. సో దే కెన్ హియర్, అంటే మదర్ వాయిస్ వింటారు అప్పటికి బేబీ. అప్పుడు హార్ట్ బీట్ వినొచ్చు క్లియర్గా. ఈ పిండి వంటలు చేయడానికి మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మమ్మ, మా పెద్ద మమ్మీ, మా మమ్మీ అందరు కలిసి చేశారు. సీమంతం ఒక 3 days ఉంది అనగా ముందు 2 days వచ్చారు. ఫస్ట్ డే సకినాలు గజ్జలు చేశారు, సెకండ్ డే పూస చేశారు. బట్ నేను పూసది వీడియో తీయలేకపోయాను. ముందు ఒళ్ళో పెట్టడానికి ఒక 5 పెద్దగా చేస్తారు. సకినాలు పెద్దగా ఒక 5, గరిజెలు 5, పూస 5, లడ్డులు 5, ఇంకా ఫ్రూట్స్ పెట్టారు. సో నాకు ఒక 5 ఒళ్ళో పెట్టడానికి చేసి మిగతావి అందరికీ ఇవ్వడానికి, అంటే రిటర్న్ గిఫ్ట్స్లో అందరూ వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి అవి చిన్న చిన్నగా చేస్తారు. ఇక్కడ నాకు తెలిసింది చెప్తాను. మా అమ్మమ్మని అడిగా సీమంతానికి ముందు, అమ్మమ్మ సీమంతం ఎందుకు చేసుకుంటారు అంటే తను చెప్పింది, ఎవరైతే గర్భం దాల్చిన స్త్రీకి గర్భదోషాలు తొలగిపోవడానికి, దాంతోపాటు బదులు గ్రహాలు తొలగడానికి, తల్లికి బిడ్డకి సుఖంగా ప్రసవించడానికి చేస్తారంట. అంటే టోటల్గా వాళ్ళకి ఒక బిడ్డకి తల్లికి పాజిటివ్ ఎనర్జీ. అండ్ ఇప్పుడు అంతమంది ముత్తైదులతో తను హ్యాపీగా చేసుకుంటుంది కాబట్టి తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో తన హ్యాపీనెస్ కూడా ఆ బిడ్డ హ్యాపీగా ఫీల్ అవుతుంది కాబట్టి ఆ బాండ్, మదర్కి బేబీకి బాండ్ చాలా స్పెషల్గా ఉంటుందంట ఆ మంత్లోనే. సో అలా అందుకు జరుపుకుంటారంట. ఆ తల్లి సౌభాగ్యాన్ని, పుట్టపోయే బిడ్డ దీర్ఘాయుష్ను కోరుతూ చేసేదే సీమంతం అంట. సో ఇట్ ఈస్ రియల్లీ ఫెంటాస్టిక్. అంటే తను ఇదంతా చెప్పేటప్పుడు లిటరల్లీ ఐ గాట్ గూస్ బంప్స్, బికాస్ నేను అది ఫీల్ అవుతానా అని